టీ20 వరల్డ్ కప్ 2024 ఛాంపియన్స్ గా భారత్ నిలిచిన విషయం తెలిసిందే. పోటీ వరల్డ్ కప్ లో 17 ఏళ్ల తర్వాత భారత్ విశ్వ విజేతగా నిలవడంలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాది కీలక పాత్ర. టోర్నీ ఆసాంతం అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన బుమ్రా టీమిండియాకు 10 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని అందించారు. ఈ మెగా టోర్నీలో 8 మ్యాచ్లు ఆడిన బుమ్రా 4.17 ఎకానమీతో 15 వికెట్లు పడగొట్టాడు. దీంతో అతడికి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు వరించింది. అయితే టీ20 వరల్డ్ కప్ విజయం తర్వాత స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా పొట్టి క్రికెట్ కు వీడ్కోలు పలికేశారు. ఈ క్రమంలో జస్ప్రీత్ బుమ్రా కూడా టీ20 క్రికెట్ కు గుడ్ బై చెబుతాడా ఏమో అని అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు. తాజాగా బుమ్రా వాంఖడే వేదికగా జరిగిన కార్యక్రమంలో తన రిటైర్మెంట్ ప్లాన్ పై స్పందించాడు. ఇప్పట్లో తనకు రిటైర్ అయ్యే ఆలోచన లేదని బుమ్రా తెలిపాడు. నా రిటైర్మెంట్ కు ఇంకా చాలా సమయం ఉంది. నేను ఇప్పుడే నా కెరీర్ ను ప్రారంభించాను. ఈ మెగా టోర్నీ విజయంలో నా వంతు పాత్ర పోషించినందుకు చాలా సంతోషంగా ఉంది. టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలవడం చాలా గర్వంగా ఉంది. నా ఫీలింగ్స్ ను మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఈ వాంఖడే మైదానం నా జీవితంలో చాలా ప్రత్యేకమైనది. అండర్-19 కుర్రాడిగా ఇక్కడికి వచ్చా. ముంబై వీధులన్నీ ఫ్యాన్స్ తో కిక్కిరిసిపోయాయి. ఇటువంటి ఘన స్వాగతం నేను ఎప్పుడూ చూడలేదు అని బుమ్రా పేర్కొన్నాడు.